నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకండి? పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాడు. వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు. గ్రామ సచివాలయాలకి జనం దగ్గరికి పరిపాలన తెచ్చాడు. ఏ నాయకుడి దగ్గరికి ఏ పథకం కోసం తిరగాల్సిన పని లేకుండా చేశాడు. ఏ సర్వీస్ కావాలన్నా కూడా 256 సర్వీసులు నాయకుడి దగ్గరికి పోకుండా వాలంటీర్ దగ్గర ఇంటికి వచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాడు పేదోళ్ళకి. ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాడు. అవుట్ ఆఫ్ స్టేట్ లో కూడా ఎలిజిబిలిటీ వచ్చేటట్టు చేశాడు. 1,50,000 ఎకరాలు చుక్కల భూమి నుంచి తీసేశాడు. 14 ఏళ్ల బట్టి రైతులు ఆపదొస్తే అది మార్టిగేజ్ గాక రిజిస్టర్ గాక అల్లాడిపోయారు. 2014 నుంచి 2018లో రాష్ట్రపతి 6 లక్షల ఎకరాలకి రాష్ట్రంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు క్లియర్ చేయాలి. అసెంబ్లీలో పెట్టలేదు. ప్రిన్సిపల్ మన దీనికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిలా. 2018లో రాష్ట్రపతి ఆనాడు రాష్ట్రపతి 6 లక్షల ఎకరానికి ఊరట ఇచ్చాడు. ఇచ్చినా చేయలే ఆయన. ఇతను 1,20,000 ఎకరాల చుక్కల భూమి నుంచి రైతుల నుంచి విముక్తి కలిగారు. 35 ఏళ్ల మంది రైతులు పునర్జన్మ ఇచ్చాడు. భూమికి మళ్ళీ అమ్ముకునేటట్టు రిజిస్టర్ హక్కులు కల్పించాడు. 35 లక్షల మంది పట్టాలు ఇచ్చాడు. 1 కోటి మంది 0 వడ్డీకి పథకాలు ఇచ్చాడు అక్కచెల్లెమ్మలకి. పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన ఒకటే చెబుతున్నాడు కమ్మా, మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెబుతున్నాడు కదా. అవన్నీ చెప్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇవన్నీ హామీలే కదా. 2 కరోనా ఆర్థిక సంవత్సరాలు, 2 కరోనా టైంలో తల్లి దగ్గరికి కొడుకే పోలేదు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి పోవడానికి కరోనా టైంలో మనమే భయపడ్డాం కదా. 2 కరోనా ఆర్థిక సంవత్సరాలు వచ్చినాయి అతని పీరియడ్లో. ఎక్కిన 6 నెలలకి 84 జీవోలు హైకోర్టులో వేశారు గవర్నమెంట్ క్యాంటీగా కేసులు ఎదుర్కొని. 6 నెలలు ఎలక్షన్ టైం ముందుంది. ఉన్న పీరియడ్ ఎంత ఇంకా మధ్యలో 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల కాలంలో ఎన్ని పనులు చేశారు? నాడు నేడు మీరు ఎప్పుడన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో బళ్ళు చూడండి, స్కూళ్ళు చూసారా? చూడలేదు కదా. సిటీ పరంగా అంటే ఇప్పుడు ఉన్న టైంలో ఏం చేశాడనేది చూడాలి కదా. ముందు అతను ఎందుకున్నది నిరుపేదల పక్షాన వాళ్ళకి స్కీములు. పార్టీ కానీ మతం కానీ ఎక్కడైనా ఏ విలేజ్లో మీరు ఎంక్వైరీ చేయండి. పార్టీ కానీ కులం కానీ ప్రాతిపదికన అర్హులైన వాళ్ళు పథకాలు ఇచ్చారా లేదా? జాబ్స్ అంటే ఇప్పుడు ఇంతకన్నా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు 70,000 కోట్లు అయింది, 1,00,000 కోట్ల హామీలు ఇస్తున్నాడు ఆయన కూడా. హ్యాపీగా పింఛన్ ఇస్తున్నాడు కదా. సెలవు దినం వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది కదా. అన్ని సర్వీసులు ఇవాళ 175 సీట్లలో ఇప్పుడు వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, టీడీపీకి ఎన్ని వస్తాయి? అతను రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుంటున్నాడు. మీరు నియోజకవర్గం యూనిట్ కాదు. అతను చేసే పనులు నచ్చితే ఏమంటున్నాడు, అతను నచ్చిన వాళ్ళు పెట్టుకుంటాడు. అతను జనంలో ప్రజాదరణ ఉంటే పెట్టుకుంటాడు, జనంలో ప్రజాదరణ లేని వాళ్ళకి పెట్టుకోడు. అంతే కదా. ఆయన రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకొని దానిలో ప్రజాదరణ ఉండే వాళ్ళకి ఆ కాన్స్టిట్యున్సీలు ఇస్తున్నాడు. ఆ సిస్టంలో ఆయన ప్రజాదరణ ఉన్నాయి అనుకుంటే ఆ జనాలు ఆదరించి సర్వీస్ చేయమంటున్నాడు. ఆ సర్వీస్ చేస్తారనుకుంటే వాళ్ళకి ఇస్తాడు.